సైన్స్ పేపర్లో అధిక మార్కులు సాధించడంలో కీలక పాత్ర జీవశాస్త్రానిదే. పాఠం వెనుక ప్రశ్నలు కాకుండా పరీక్షల్లో వచ్చే వేరే ప్రశ్నలకు ఎలా సమాధానం రాయాలి, ఏ పాఠాల నుంచి ప్రయోగాల ప్రశ్నలు వస్తాయి, బొమ్మలు వేసి భాగాలు గుర్తిస్తే పూర్తి మార్కులు వస్తాయా, ఇలాంటి కీలక సందేహాల్ని తీరుస్తూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విలువ సూచనలు ఇస్తున్నారు జీవశాస్త్ర ఉపాధ్యాయులు సంజీవ్ కుమార్. అందరికీ నమస్కారం. నా పేరు సంజీవ్ కుమార్. నేను జీవశాస్త్ర పాఠ్యపుస్తక రచయితని. ఈరోజు మనము జీవశాస్త్రంలో 10వ తరగతిలో విద్యార్థులు ఈ సంవత్సరం చదువుకున్నటువంటి అంశాలతో పాటుగా రాబోయే నెలలో జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలకు ఎలా సంసిద్ధులు కావాలి, జీవశాస్త్రంలో ఎలా మనము అనుకున్న మేరకు 10 out of 10 పాయింట్స్ సాధించాలి, జీవశాస్త్రం ప్రశ్నాపత్రాన్ని బాగా చదివి అవగాహన చేసి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసే విధంగా, మరి జీవశాస్త్రంలో పలు రకాల అనుమానాల నివృత్తి కొరకు పరీక్షలు రాసే విధానాన్ని, పరీక్షలంటే భయం పోగొట్టుకునే విధంగా దానిపైన కొన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించుకుందామని. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అంజలి. నేను 10వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి పరీక్షలకు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని నేను అడగదలుచుకున్నాను. జీవశాస్త్రానికి అంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది? ఓకే, రైట్. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. మనము ఇప్పుడు మార్చ్లో జరగబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ని జీవశాస్త్ర పేపర్ 2 అంటే జనరల్ సైన్స్ పేపర్ 2 అంటారు. జనరల్ సైన్స్ పేపర్ 2ని చూసినప్పుడు మనము ఈ జనరల్ సైన్స్ పేపర్ 2 మొత్తం 40 మార్కులకు ఉంటుంది. గరిష్ట మార్కులు 40. దీనికి కేటాయించిన సమయము 2 గంటల 45 నిమిషాలు. ఇక్కడ యాక్చువల్గా పేపర్ 2 గంటల 30 నిమిషాలు అయినప్పటికీ మనం 15 నిమిషాల టైం ఎక్కువగా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే ఇది చాలా కీలక అంశం. ప్రతి ఒక్క విద్యార్థి పేపర్ ఇచ్చిన వెంటనే 15 నిమిషాల పాటు పేపర్ని క్షుణ్ణంగా చదవాలి. పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలని కంపల్సరీగా చదివి అవగాహన చేసుకోవాలి. ఏ విద్యా ప్రమాణానికి ప్రశ్న ఉంటుంది, ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న, దీంట్లో మనం రాయాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది పూర్తిగా అవగాహన చేసుకునడానికి మనం 15 నిమిషాలు కేటాయించాం. కాబట్టి ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ప్రశ్నలు రాయకుండా 15 నిమిషాల పాటు మనం ప్రశ్నలను క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. మనం ప్రశ్నపత్రం జవాబులు రాసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి, మనం మంచి మార్కులు ఎలా సంపాదించగలుగుతాం? వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు. అందరికీ చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము ఎప్పుడైనా పరీక్షకు సంసిద్ధులు అవుతున్నాము అంటే ఆ పరీక్ష పైన పూర్తి అవగాహనతో పాటుగా ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మంచి మార్కులు సాధించాలి, ఆ సాధించడానికి మన లక్ష్యం ఏ మేరకు ఉండాలి, మనకు దాని కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి, ఈ 3 అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా మన విజయం మనదే. అయితే దీనికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఈ జీవశాస్త్రంలో మనం 10వ తరగతిలో చూసినట్టయితే మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి మనకు. ఈ 10 చాప్టర్స్ని ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జీవశాస్త్రానికి సంబంధించి ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎవరైతే పాఠాన్ని బాగా చదివి అవగాహనతో చదువుతారో డెఫినెట్గా వాళ్ళు ఏ ప్రశ్న వచ్చినా ఎలా వచ్చినా కూడా రాయగలుగుతారు. ఎందుకంటే మనము సిసిఈలో నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఏమంటున్నామంటే బట్టి పెట్టే విధానానికి తావులేదు. తర్వాత ప్రతి ప్రశ్న కూడా మనం ఆలోచించి స్వంతంగా రాయాల్సి ఉంటుంది. ఆలోచించి స్వంతంగా రాయాల్సి ఉందన్నప్పుడు మనం పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలి. మరి పాఠాన్ని క్షుణ్ణంగా చదివేటప్పుడు ప్రతి 10 పాఠాలు ఉన్నాయి. మీకు ఇంకా టైం తీసుకుంటే ఇంకా సఫిషియెంట్ టైం ఉంది. ఒక్క పాఠం చదివినా కూడా మంచి మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కిషోర్. మన పుస్తకంలోని పాఠ్యభాగ అకాడమిక్ స్టాండర్డ్స్ వారిగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ప్రతి ఒక్క అకాడమిక్ స్టాండర్డ్ది వారి భారత్వం ఎలా ఉంటుంది? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. మనము నూతన పాఠ్యపుస్తకాలు రూపొందించిన తర్వాత మన నూతన పాఠ్యపుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ పరీక్ష పెట్టినా నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఏ పరీక్ష పెట్టినా ఏది పెట్టినా కూడా మనం ఈ పుస్తకం ద్వారా ఆశిస్తుంది ఏంటంటే మనము ప్రతి విద్యార్థికి విషయాల వారీగా కొన్ని విద్యా ప్రమాణాలు నిర్దేశించుకున్నాం.
ఆ నిర్దేశించిన విద్యా ప్రమాణాలు ఏ మేరకు సాధించబడ్డాయో అనేటువంటి పరీక్షించడానికి ఈ పరీక్షలు పెడుతున్నాం మనం. అంతేగాని మార్కులు కాకుండా ఈ ప్రశ్నల ద్వారా ఈ జవాబులు రాసిన తర్వాత మనం పిల్లలు ఏ విద్యా ప్రమాణాలు సాధించాలనుకుంటున్నామో ఆ విద్యా ప్రమాణాలు సాధించామా లేదా అనేటువంటి మనము అసెస్మెంట్ చేసుకోవడానికే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నాం. అది ముఖ్యమైనటువంటి అంశం. చాలామందికి పాఠ్యపుస్తకం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ తెలియదు, మార్కుల గురించి అనుకుంటారు. మార్కులతో పాటుగా ఆ మార్కులు ఏ రూపంలో అసెస్ చేస్తున్నాం మనము, వాడు ఒకసారి 10/10 సాధించాడంటే ఆ పుస్తకానికి సంబంధించిన ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయో ఆ పిల్లవాడు ఆ విద్యా ప్రమాణాలు పూర్తిగా సాధించాడు అనేటువంటి ఉద్దేశం. కాబట్టి మనం విద్యా ప్రమాణాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అయితే మన ప్రశ్నాపత్రం కూడా విద్యా ప్రమాణాలను బేస్ చేసుకునే తయారు చేయబడుతుంది. మనకు పాఠ్యపుస్తకంలో 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి, కానీ మనం పరీక్షల నిమిత్తము 7వ 6వ విద్యా ప్రమాణాన్ని కలిపి మొత్తం 6 విద్యా ప్రమాణాలకే ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనటువంటిది మొదటి విద్యా ప్రమాణం విషయ అవగాహన. దాన్నే ఇంగ్లీష్లో మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో మనం మొత్తం పేపర్లో చూసినట్టయితే దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాం. దాదాపుగా 40% వెయిటేజ్ ఇస్తున్నాం. మొత్తం ప్రశ్నలలో 40% ప్రశ్నలు ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిందే ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే మొత్తం 40 మార్కుల పేపర్లో దాదాపుగా 16 మార్కుల ప్రశ్నలు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించినవి ఉంటాయి. సార్, నా పేరు రాబిన్ రాయ్. నేను అడిగిపోయే ప్రశ్న ఆస్కింగ్ అండ్ హైపోథెసిస్ సంబంధించిన ప్రశ్నలు ఎలా వస్తాయి? ఓకే. సో ఆస్కింగ్ అండ్ హైపోథెసిస్ క్వశ్చన్ ఈజ్ అకాడమిక్ స్టాండర్డ్ 2. ఈ అకాడమిక్ స్టాండర్డ్ 2 కంటే ముందుగా మనం అకాడమిక్ స్టాండర్డ్ 1 గురించి ఆలోచిద్దాం. విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఆలోచిద్దాం. విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు మనకు మొత్తం చూసినట్టయితే అకాడమిక్ స్టాండర్డ్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్ 1 అండ్ అకాడమిక్ స్టాండర్డ్ 2 ఈ విషయావగాహనకి సంబంధించిన ప్రశ్నల్లో 16 మార్కులు మనం అకాడమిక్ స్టాండర్డ్ 1 విషయావగాహన నుంచి వస్తాయనుకుంటున్నాం. మరి విషయావగాహనలో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి? కొన్ని దీనికి ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ మాదిరిగా మనం ప్రశ్నలు తయారు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, విషయావగాహన అంటే ఒక విషయం అవగాహన అయిందని ఎలా చెప్పగలుగుతాము? ఆ భావనని వాడు సొంత మాటలో విశ్లేషణాత్మకంగా రాయగలగాలి. ఆ సొంత భావనని సొంత మాటలలో విశ్లేషణాత్మకంగా రాయగలిగితే విషయావగాహన జరిగిందని చెప్తాం. మరి దీనికి కొన్ని ఇండికేటర్స్ పెట్టాం. ఆ ఇండికేటర్స్ ఏమిటి అంటే వాడు స్వంతంగా వివరించగలగాలి, స్వంతంగా జవాబుని వాడు సొంత మాటల్లో రాయగలగాలి, కొన్ని పోలికలు భేదాలు అడిగినప్పుడు ఆ పోలికలు భేదాలని వాడు స్పష్టంగా పొందుపరచగలగాలి. తర్వాత అదేవిధంగా కారణాలు తెలపగలగాలి, ఉదాహరణలు ఇవ్వగలగాలి. సో అదేవిధంగా విశ్లేషణాత్మకంగా రాయగలగాలి. ఇవన్నీ కూడా ఒకసారి వాడు చేయగలిగినట్టయితే ఇవన్నీ కూడా విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు అంటాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, మానవునిలో మూత్రం ఏర్పడే విధానాన్ని వివరించండి అంటే ఇది విశ్లేషణాత్మకంగా రాసేటువంటి ప్రశ్న. అట్లే విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి మధ్య గల తేడాలు రాయండి, ఇది కూడా విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్న. అదేవిధంగా మనము మైటోసిస్ సమవిభజన క్షయకరణ విభజనకు తేడాలు ఏమిటి? అదేవిధంగా మనం కంపారిజన్ అంటున్నాం. కంపారిజన్ అంటే ఏమిటి? పోల్చడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల్లో జరిగే శ్వాసక్రియను మొక్కల్లో జరిగే శ్వాసక్రియలతో పోల్చండి. ఎలా జరుగుతుంది? జంతువుల శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, మొక్కలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? అదేవిధంగా మనం చూసినట్టయితే కారణాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఈ కొన్ని ద్వితీయ లైంగిక లక్షణాలన్నీ కూడా మనం అడాలసెంట్ పీరియడ్లో 14 సంవత్సరాల వయసు దాటిన తర్వాతనే వస్తుంటాయి. ఎందుకు అలా వస్తుంటాయి? దానికి కారణాలు ఏంటి? ఈ విధంగా కారణాలు తెలిపే ఉదాహరణ కానీ, లేదా ద్విధా విచ్ఛత్తి జరిపేటువంటి జంతువులకు ఉదాహరణలు ఇవ్వండి. సో ఉదాహరణలు ఇవ్వమనడం కానీ, కారణాలు తెలపమనడం కానీ, భేదాలు తెలపడం కానీ, పోల్చడం కానీ, వివరించడం కానీ, ఇవన్నీ కూడా మనం చేయగలిగినట్టయితే ఇవన్నీ కూడా విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు. అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 2 అంటున్నాం మనం. అకాడమిక్ స్టాండర్డ్ 2 అంటే ఏంటి? క్వశ్చనింగ్ అండ్ హైపోథెసిస్ అంటే పరికల్పన చేయడం, ఊహించడం అంటాం మనం. అయితే ఇక్కడ హైపోథెసిస్ అంటే ఏమనుకుంటున్నాం మనము? పిల్లవాడు సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏంటి? ప్రశ్నించగలగాలి. ఏదో ఒక విషయాన్ని ప్రశ్నలు అడగగలగాలి. ప్రశ్నలే రాయమంటాం అక్కడ. ఆ ప్రశ్నలు ఎలా రాయాలి? వాడు ఆ ప్రశ్న ఎలా ఉండాలి? ప్రశ్న చాలా ఆలోచించే విధంగా, చర్చించడానికి వీలుగా, దానివల్ల ఫర్దర్ లెర్నింగ్ జరిగే విధంగా ప్రశ్నలు అడగగలగాలి. ఆ ప్రశ్నలు రాసే నైపుణ్యాన్ని ఈ అకాడమిక్ స్టాండర్డ్లో టెస్ట్ చేస్తాం. అదేవిధంగా మనము హైపోథెసిస్ అంటే పరికల్పన, ఊహించి రాయడం. సపోజ్ మన బేసింగ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మానవ హృదయంలో కవాటాలు లేకపోతే ఏం జరుగుతుంది? దిస్ ఇస్ హైపోథెటికల్ క్వశ్చన్. ఊహించుకొని రాయడం, ఏం జరుగుతుందో రాయాలి. సో ఇవన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ 1 అండ్ 2కు సంబంధించిన ప్రశ్నలు. సో ఈ విధంగా
మనము అకాడమిక్ స్టాండర్డ్ 1, అకాడమిక్ స్టాండర్డ్ 2, అకాడమిక్ స్టాండర్డ్ 3లో కూడా చూసినట్టయితే సర్వసాధారణంగా ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రయోగాల్లో మనం ప్రయోగ ఉద్దేశం కానీ, ప్రయోగ పరికరాలు కానీ, ప్రయోగంలో విధానం కానీ, ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ప్రయోగంలో సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ కానీ మనం ప్రయోగ సంబంధించిన నైపుణ్యాలు అడుగుతాం. అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 4లో మనము గ్రాఫ్ రూపంలో కానీ, లేకపోతే పట్టిక రూపంలో కానీ, లేకపోతే సమాచారాన్ని ప్యాసేజ్ రూపంలో కానీ ఇచ్చి దాని కింద విశ్లేషణాత్మక ప్రశ్నలు ఇచ్చి ఆ జవాబులు రాయమంటాం. అదేవిధంగా మనం బొమ్మలు గీయడం అనేటువంటి దాంట్లో కూడా చూసినట్టయితే బొమ్మలు ముఖ్యంగా మనం చూసినట్టయితే బొమ్మలు గీయమనడమే కాకుండా అసంపూర్తిగా బొమ్మలు ఇచ్చి లేదా సంపూర్ణంగా బొమ్మలు ఇచ్చి ఆ బొమ్మల యొక్క విధులు రాయడం, బొమ్మల యొక్క భాగాలు గుర్తించమనడం, లేదా బొమ్మల్లో ఉన్నటువంటి భాగాల యొక్క విధులు రాయమనడం, ఫ్లో చార్ట్ ఇవ్వడం, ఫ్లో చార్ట్ల యొక్క విధులు రాయడం అనడం, ఇవన్నీ కూడా మనం బొమ్మలు గీసే దాంట్లో ఇస్తాం. తర్వాత నిత్య జీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నల్లో చూసినట్టయితే ముఖ్యంగా మనము ఏవి ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ పర్యావరణాన్ని విద్యానికి సంబంధించినటువంటి కానీ, లేకపోతే మన నిత్య జీవిత వినియోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ, తర్వాత మన డైలీ లైఫ్లో మన సైన్స్లో డైజెషన్స్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఏంటి, రెస్పిరేషన్లో మనం హెల్తీగా ఉండాలంటే ఎటువంటి ప్రాసెసెస్ ఫాలో చేయాలి, ఈ ఎక్స్క్రీషన్లో మనము ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ బాగా డైజెస్ట్గా ఎక్స్క్రీషన్ ప్రాసెస్ క్లియర్గా జరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి నియమాలు కూడా నిత్య జీవిత వినియోగంలో మనం అడుగుతూ ఉంటామన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే మనం పాఠంలో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ను చూసుకొని విద్యా ప్రమాణాల వారీగా కొన్ని ప్రశ్నలు రూపొందించుకొని ఆ విద్యా ప్రమాణాల వెయిటేజ్ని ఆధారంగా తీసుకొని మనం విద్యా ప్రమాణాలకు సంబంధించిన ప్రశ్నల్ని క్షుణ్ణంగా చదివి అవగాహన చేసి పాయింట్ వైజ్గా రాస్తే డెఫినెట్గా మనము 10 out of 10 మార్కులు సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.